ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 68వ కీర్తన 19వ వచనము. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అనుదినము కూడా ఈరోజు ప్రారంభం అవుతూనే ఏ విషయములో నీవు భారము కలుగున్నావో, అది నీ బిడ్డల కొరకు కానీ, కాలేజీల గురించి కానీ, చదువు కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారం కానీ, మరి ఏదైనా సరే అనుదినము కూడా ఆయన నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా నా మీద చాలా భారం ఉంది ప్రభువా, నా బిడ్డల విషయంలో నాకు భారం ఉంది ప్రభువా, నాకు ఈ విషయాల్లో ఎంతో భారముతో ఉన్నాను ప్రభువా నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, భారము నీది కాదు నాది అని. ఆమేన్. హల్లెలూయా. నీవు భారమును మోసే వ్యక్తిగా కాదు. అందుకనే లేఖనములో దేవుడు పిలిచారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఈరోజు ఇంకా నీ మీదే భారం పెట్టుకున్నావేమో, నా బిడ్డలు ఏమైపోతారో, నా జీవితం ఏమైపోతుందో, నా పరిస్థితులు ఏమైపోతాయో, ఎక్కడికి తీసుకెళ్తాయో నన్ను అని నువ్వు భారం నీ మీదే పెట్టుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ భారము మోసేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన చేతికి అప్పగించు. ఏదైనా సరే తెల్లవారుచూ ఉండగా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూనే దేవుని సన్నిధిలో నీ భారాన్ని ఆయన మీద మోపమ్మా. నీ భారము దేవుని మీద మోపుట ద్వారా నీకు విశ్రాంతి దొరుకుద్ది, నీకు విమోచన దొరుకుద్ది, నీకు సంతోషము దొరుకుద్ది దేవుని పాదాల వద్ద. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు నిన్ను. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటి వైపు చూడొద్దు, వాటిని నమ్మొద్దు. నీ ప్రభు నీ కోసం ఏదైనా చేయగలడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ కోసం పరిస్థితులను మార్చగలడు దేవుడు. నీ కోసం మార్గము లేని చోట మార్గాన్ని వేయగలడు దేవుడు. ఆయనే నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు. నీవు ఆరాధిస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడే. ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావు? గుండెల నిండా బాధతో ఉన్నావా? కుమిలిపోతూ ఉన్నావా? ప్రభువా నా వల్ల కాదు ప్రభువా ఈ జీవితం, నేను నెట్టుకు రాలేను ప్రభువా, నా స్థితిగతులు నేను మోయలేనంత భారముగా ఉన్నాయి ప్రభువా అని దుఃఖంతో ఉన్నావా? సేవకునిగా ఉపవాసం ఉండి చెప్తున్నాను, నా ప్రభు నేను చూశాడు ఈరోజు. నా ప్రభు నీ బాధను చూశాడు, నా ప్రభు నీ కన్నీటిని చూశాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో భయపడొద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు రక్షణగా ఉన్నాడు. ఆయన నీ భారం ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు దేవుని సన్నిధిలో, కన్నీరు విడువు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. తండ్రి నా భారమంతా ఇదిగో ఈరోజు నువ్వు తీసేసినందుకు నీకు వందనాలు, నీకే అప్పగిస్తున్నాను ప్రభు, ఇంక నేను మోయలేని భారము, నువ్వు సహాయం చేస్తానని మాట ఇచ్చావు గనక ఈరోజు ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈరోజు నీకు విడుదల కలగబోతోంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చే స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.